అసలు ఫీమేల్స్‌లో ఎగ్స్ ఎన్ని ఉంటాయి? ఎప్పుడు ఫార్మ్ అయితాయి అనేది చెప్తాను. బేసిక్‌గా ఒక అమ్మాయిని తీసుకుంటే, ఆ అమ్మాయి ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉంటుందో, అప్పుడే ఎగ్స్ అనేది కొన్ని వేల సంఖ్యలో ఫార్మ్ అయితాయి. ఆ పాప బయటికొచ్చిన తర్వాత తగ్గుతూ వస్తూ ఉంటాయి. అలాగే ఒక ప్యూబర్టీ స్టేజ్‌కి వచ్చాక ఇంకొంచెం తగ్గుతాయి. అక్కడి నుండి అడల్ట్ ఏజ్‌కొచ్చినప్పటికి తగ్గుతూ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఊసైడ్స్ తగ్గిపోతాయన్నమాట. ఫైనల్లీ ఏంటి అంటే యావరేజ్‌గా తీసుకుంటే ఒక 15-20 ఊసైడ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో, ఆ ఊసైడ్స్‌లో కూడా ఏంటి ఆ ఒవేరియన్ రిజర్వ్ వల్లనే ఒక పేషెంట్‌లో అంటే ఒక ఫీమేల్‌లో ఎన్ని ఊసైడ్స్ ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. సో, ఈ ఒవేరియన్ రిజర్వ్ బేసిక్‌గా 2 టైప్స్ ఆఫ్ టెస్ట్ ద్వారా తెలుసుకుంటారు. ఒకటి ఏంటంటే ఏఎంహెచ్ యాంటీ ముల్లరిన్ హార్మోన్ టెస్ట్ చేస్తారు. సో, ఈ హార్మోన్ వల్ల ఏంటి తన ఒవేరియన్ రిజర్వ్ ఎంత ఉందో తెలుస్తుంది. అంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని ఉండొచ్చు తనకి అనేది చెప్తుంది. అలాగే ట్రాన్స్‌వెజినల్ స్కాన్ అల్ట్రాసౌండ్ గైడెన్స్‌తో ట్రాన్స్‌వెజినల్ స్కాన్ చేసి ఏంట్రల్ ఫాలికల్ కౌంట్ అంటే బోత్ ఓవరీస్ రైట్ అండ్ లెఫ్ట్ ఓవరీస్‌ని చూస్తారు. సో, అందులో ఉన్న ఫాలికల్స్‌ని బేస్ చేసుకొని ఏఎఫ్‌సి ఏంట్రల్ ఫాలికల్ కౌంట్ అనేది చెప్తారు. సో, ఇక్కడేంటి ఏంట్రల్ ఫాలికల్ కౌంట్ ఏఎంహెచ్ ద్వారా నంబర్ ఆఫ్ ఫాలికల్స్ అనేది మనకి తెలుస్తుంది. సమ్‌టైమ్స్ ఏమైతుంది ఎంప్టీ ఫాలికల్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటాయి. సో, ప్రతి ఒక్క ఫాలికల్‌లో ఎగ్ ఉండాలి అనే కంపల్షన్ లేదు. కొన్ని కొన్ని సార్లు ఎంప్టీ ఫాలికల్స్ ఉంటాయి. అలాగే అన్ని ఏంట్రల్ ఫాలికల్ కౌంట్ సపోజ్ రైట్ సైడ్ ఒక 3-4 ఉండి, లెఫ్ట్ సైడ్ ఒక 3-4 ఉంటే ఓవరాల్‌గా ఒక 6-7 వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. అందులో బట్ 7 ఎగ్స్ ఒస్తాయనే కంపల్షన్ కూడా ఉండదనమాట. సో, ఈ oocyte నంబర్ మాత్రమే మనం తెలుసుకోగలం ఫాలికల్స్‌ని బేస్ చేసుకొని. బట్ క్వాలిటీ అనేది తెలీదు. క్వాలిటీ ఎప్పుడు తెలుస్తుంది అంటే అంటిల్ అండ్ అన్‌లెస్ ఎప్పుడైతే ఐవీఎఫ్‌కి వెళ్తారో oocyte రిట్రైవల్ చేసిన తర్వాతనే ఆ ఎగ్ క్వాలిటీ అనేది తెలుస్తుంది. సో, ఈ ఒవేరియన్ రిజర్వ్ వల్ల ఏంటి ఓన్లీ మనకి నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది తెలుస్తుంది. అండ్ ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి మాత్రమే ఒవేరియన్ రిజర్వ్‌లో తెలుస్తుంది. అండ్ oocyte క్వాలిటీ మాత్రం ముందే స్కాన్‌లో చూసి చెప్పలేరు.